తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆమేన్. మీకును మీ కుటుంబ సభ్యులకును మీ బంధువులకు రక్త సంబంధికులకు మిమ్మల్ని ద్వేషించే వారికి హింసించే వారికి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రతి సమస్యలో నుంచి విడిపించి అనారోగ్యంలో, బలహీనతలో, మాంత్రిక శక్తుల యొక్క ప్రభావములు, దుష్టుని క్రియల్లోంచి విడిపించి సమాధానము, నెమ్మది, ఐశ్వర్యమును కలగజేసి మీరు పోగొట్టుకున్న వాటికి నూరంతలుగా దేవుడు ఫలములనిచ్చి మీరు నష్టపోయిన వ్యాపారములలో మరలా మీరు ఆదరించబడి ఆశీర్వదించబడినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా నేను శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. ప్రభు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని ఆత్మలో వర్ధిల్ల చేయొచ్చు, ఆత్మీయ జీవితంలో కూడా మిమ్మల్ని బలపరిచి నూతనపరచునుగాక. ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, సంతోషంగా ఉన్నారా? ఏం సంతోషం అండి, ఎప్పుడు ఉండేటివే, ఎప్పుడు జరిగేటటువంటివే, మాకెక్కడి సంతోషమో అని నిరాశపడొద్దు. ప్రభు వైపునకు చూడండి. ఆయన వచ్చాడే మనలను ఆశీర్వదించడానికి. యేసుప్రభు వచ్చాడే. ఆయన ధనవంతుడు, అనగా సమస్తమును కలిగినటువంటి వాడు. వెండి బంగారములు ఆయనవే, భూమి దాని సమస్తము ఆయనవే. అంత ధనవంతుడై ఉండి ఆయన ఏం చేశాడు? మనకు సమస్తమును ఇచ్చివేశాడు. దరిద్రుడైపోయాడు ఆయన. ఆయన దారిద్ర్యం వలన మనము ధనవంతులము కావాలని ఆయన మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. మరి ఎందుకు ఇంకా చింత? అంటే మనం అనుకున్నంత డబ్బు కట్టలుగా రాకపోవచ్చు, మనం అనుకున్నంత బంగారము కడ్డీలుగా మన దగ్గర ఉండకపోవచ్చు, మనము అనుకున్నంత డబ్బు బ్యాంకులో బ్యాలెన్స్ ఉండకపోవచ్చు. కానీ మనము క్రీస్తు యేసును కలిగి ఉంటే సమస్తమును కలిగినటువంటి వారం. దేవుడు ఆ విధంగా మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ నూతన సంవత్సరంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినాల్సి వస్తుందో, ఇంకా వాతావరణంలో మార్పులను బట్టి ఎన్ని వైరస్లు మళ్ళీ వస్తాయో, గాలి తుఫానులు చెలరేగి ఎంత నష్టపోతారో ఈ మధ్యలో మీరు గమనిస్తున్నారో లేదో, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా పలు ప్రాంతాలలో విపరీతమైనటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ నీళ్లు ఎంతగా ఎత్తుకొచ్చాయనంటే వీధుల్లో కార్లు మునిగిపోయి కొట్టుకొని పోతూ ఉన్నంత గొప్ప వరదలు, వర్షాలు వచ్చాయి. ఎడారిలో వర్షాలు పడడం చూసారా? చూడండి వాతావరణంలో ఎంత మార్పులు కలుగుతున్నాయో. చలి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. ఎక్కడ చలి ఉండేనో అక్కడ ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉన్నది. కనుక ఇవన్నీ మాకు ప్రభు యొక్క రాకడకు సూచనలు. సరే, ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. వినగలిగే చెవులు, గ్రహించే మనసు, నన్ను నేను తగ్గించుకొని నిన్ను ప్రకటించే ఈ యొక్క వాక్యములు నాకు ఇచ్చి ఈ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని, ఒక ఆత్మనైనను ఈ దినమున ఈ వాక్యం ద్వారా నీవు నూతనపరిచి రక్షించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ నూతన సంవత్సరంలో మనము ధ్యానించబోయేటటువంటి వాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను, జాగ్రత్తగా ఈ మాటను వినండి, ఎవడైనను, అందరూ కాదు, ఎందుకంటే అందరూ క్రీస్తులో లేరు.
క్రీస్తు దగ్గరికి వస్తారు అనగా దేవాలయంలోకి వస్తారు, దేవాలయంలో పాటలు పాడతారు, దేవాలయంలో గంతులు వేస్తారు, దేవాలయంలో పోట్లాడతారు, దేవాలయంలో కొట్టుకుంటారు, దేవాలయంలో ఉన్న వాటిని విరగొడతారు, దేవాలయంలో ఉన్న వాటిని దొంగిలిస్తారు, దేవాలయంలో అబద్ధాలు చెప్తారు, దేవాలయంలో మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా కావచ్చు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి, ప్రభువా నీవు పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు నీవే, నీ యందే నాకు పాపక్షమాపణ కలదు, నీ యందే నా పాపములకు ప్రాయశ్చిత్తం కలదు, నీ యందే నాకు నిత్యజీవం కలదు, నీ యందే నేను సదాకాలము తండ్రితో సహవాసం కలిగి ఉంటానని నమ్మి తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి నేను పరలోకమునకు విరోధంగాను ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడైన యెహోవాకు విరోధంగాను నేను పాపము చేసి ఉన్నాను అని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యేసు ప్రభు తన ప్రాణమును ధారపోసి నన్ను క్షమించాడు, నా పాపములన్నిటినీ కడిగి వేశాడు, ఇంకా ఆ పాపములన్నీ తన వీపు వెనుకాల పారవేయబడి ఉన్నాయి, వాటిని ఇంకెన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకొనడు, నన్ను నూతనపరచాడని విశ్వాసమును కలిగి ఉండి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ దేవుని మాటలను నమ్మి ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నూతన సృష్టి. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు కాదు, వర్షిప్ లీడరు కాదు, లేకపోతే ఆ పాటలు పాడి గంతులు వేసేటటువంటి వాళ్ళు కాదు, వాక్యం అని చెప్పి దేవుని మాటలు కాకుండా ఈ లోక సంబంధమైన మంచి మంచి కథలు చెప్పి మిమ్మల్ని దుర్ద చెవులు గలవారినిగా చేసి బోధించేటటువంటిది కాదు. పాతవి గతించాలి. ఒకని జీవితంలో నూతనమైనది రావాలి అని అంటే పాతవి గతించాలి. అనగా 31వ తారీఖు దినమున, నిన్నటి దినమున డిసెంబర్ 31 పాత గుడ్డలు వేసుకున్నావు కదా, మరి న్యూ ఇయర్ రోజు నీవు క్రొత్త వస్త్రములు ధరించాలంటే ఏం చేస్తావు? ఆలోచించు. వాట్ విల్ యూ డూ టు పుట్ ఆన్ యువర్ న్యూ క్లోత్స్? విల్ యూ వేర్ దెమ్ ఆన్ ద ఓల్డ్ వన్స్? పాత వస్త్రముల మీదనే క్రొత్త వస్త్రాలను వేసుకుంటావా? ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నా ప్రియమైన సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, నీ పాత మురికి గుడ్డల మీద క్రొత్త వాటిని వేసుకుంటే ఎలా ఫీల్ అవుతావు నీవు? క్రీస్తునందు ఉన్నానని చెప్పుకొనుచు పాత వాటి మీదనే మళ్ళీ క్రొత్త వాటి, పాత అలాగే ఉంటాయన్నమాట. దట్ మీన్స్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్, దే ఆర్ ఇన్ యూ, యువర్ ఓల్డ్ థాట్స్ ఇన్ యూ, ద ఓల్డ్ వే ఆఫ్ లైఫ్ ఇన్ యూ. పాత ఆలోచనలు, పాత అలవాట్లు, పాత పద్ధతులన్నీ కూడా లోపల ఉంచుకొని న్యూ ఇయర్ క్రొత్త అయిపోయాయని అనుకుంటే ఎక్కడి నుంచి క్రొత్త అవుతాయి? 365 డేస్ లెక్క పెట్టి ఆ దినమునకు ఇది న్యూ ఇయర్ అంటూ ఉన్నాం. ఎక్కడ ఏది క్రొత్తగా కాలేదు. బాగా ఆలోచించండి. ఈ కాలమానములో ఏది క్రొత్తది కాలేదు. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే నక్షత్రాలు, అదే గాలి, అదే రోడ్డు, అదే ఇల్లు, అదే వెలుతురు, అదే చీకటి. న్యూ ఇయర్ అంటూ ఉన్నాం. అంటే అక్కడికి 365 డేస్ మనం కొలబానం తీసుకొని దాన్ని నెక్స్ట్ న్యూ ఇయర్ అంటున్నాం. కానీ పాతదాన్ని మనము ఆపి ఇది క్రొత్తది అంటూ ఉన్నాం. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, జాగ్రత్త. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. పాతవి గతించకుండా ఎవరు నూతన పరచబడడం అసాధ్యం. పాతవి అలాగే ఉంటే క్రొత్తది ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి. హార్ట్ ప్రాబ్లం ఉన్నాయనకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. డాక్టర్లు ఆ పాత గుండెని అలాగే పెట్టి కొత్త గుండెని ఇంకో దాన్ని పెడతారా? కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. చెడిపోయినటువంటి కిడ్నీస్ అలాగే పెట్టి వేరే కిడ్నీస్ పెడితే మీరు ఊరుకుంటారా?
మీ వాళ్ళకి ఎవరికైనా లేదు కదా? ఏం డాక్టర్ అయ్యా నీవు? పాత వాటిని తీసివేయకుండా క్రొత్త కిడ్నీ సెల్లను ఎందుకు పెట్టావు? నువ్వు ఎలా పెడతావు నువ్వు? మన జీవితం కూడా అంతే. కాబట్టి ఈ సమయంలో మనము క్రొత్తవి కావాలని అనుకుంటాం. ఏంటి అంటే వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానాలు. అవును, ప్రతి ఒక్కరూ వాగ్దానం తీసుకుంటారు. దేవుడు చెప్పిన మాట వాగ్దానం. మరందరూ కార్డ్స్ తీసుకొని దాని మీద ఇది నాకు వచ్చిన వాగ్దానం. ఏదైనా లాస్ట్ ఇయర్ నువ్వు తీసుకున్న కార్డు నెరవేరిందా? అంతకుముందు తీసుకున్నది, అంతకుముందు తీసుకున్నది. ఎందుకు అనంటే మనము మానవులు ఇచ్చిన దానిని మనం వాగ్దానంగా తీసుకొచ్చున్నాం. కానీ వాక్యం చదివి నీకు ఒక వాక్యం ఇచ్చాడనుకో, తప్పక దేవుడు నెరవేరుస్తాడు. సరే, అలా కాకుండా అదేంటి బ్రదర్ అలా కాదు అని అంటే, సరే నేను మీకు ఒక వాక్యం చూపిస్తాను. మరి వాగ్దానం ఎందుకు ఇచ్చాడు? 31st రోజు నైట్, డిసెంబర్ 31st రోజు నైట్ నిన్న నీవు వాగ్దానం తీసుకున్నావు. ఎందు గురించి తీసుకున్నావు? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందాము. ప్రెజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు చెయ్యాలి. దేవుని వాగ్దానములు ఎందుకున్నవి? వాటిని తీసుకున్న తర్వాత నీవు చేయాల్సింది ఏమిటి? ఈ మనము 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16-18 వచనాలను చూస్తే దేవుడైన యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు వారిని. ఏమని? నీవే ప్రజలు, ఈ పాపము చేస్తున్నటువంటి ప్రజలతో వేరై ఉండండి, సెపరేట్ యువర్ సెల్వ్స్. దాన్నే శాంక్టిఫికేషన్, అభిషేకము అని అంటాం. రండి, మీకు తైలాభిషేకం చేస్తాం, మీకు పాలాభిషేకం చేస్తాం, మీకు ఆ అభిషేకం చేస్తా. అయ్యా, నీవు మీ యొక్క అలవాట్లలో నుంచి ప్రజలు ఈ యొక్క చెడు తలంపులు కలిగినటువంటి నీ స్నేహితులను విడిచి, చెడు అలవాట్లు కలిగినటువంటి వారిని, చెడు మార్గంలో నడుస్తున్నటువంటి వారందరినీ విడిచి, పరిశుద్ధత నేను కలిగి ఉన్నాను, అది సంపూర్తి చేసుకున్నటకు పవిత్రపరచుకుంటాను నేను, అలాంటి వారితో సహవాసం కలిగి ఉంటా, పరిశుద్ధుల సహవాసంలో నేను నిలిచి ఉంటాను. బైబిల్ స్టడీలో నేను ఉండి, బైబిల్ స్టడీలో నేను దేవుని వాక్యం ద్వారా బలపరచబడతాను. ఆదివారపు బల్లారాధనలో నేను పాలి భాగస్తునిగా కాక మునుపు నేను యోగ్యంగా తీసుకుంటున్నానా, అయోగ్యంగా తీసుకుంటున్నానని నన్ను నేను పరీక్షించుకొని సమాధానపడి నేను ప్రభు బలను సమీపిస్తాను. ఇవన్నీ మనలో జరగాల్సినటువంటివి. కానీ అవన్నీ ఏమీ చేయకుండా దేవుడు వాగ్దానం ఇచ్చాడు నాకు అని అంటే, వాగ్దానం వల్ల ఏమీ లేదు నీకు. అభిషేకం అని అంటే అది దేవుడు ఇచ్చేటటువంటిది. అభిషేకం మన మీద నిలిచిన్నది అంటాడు. ఎవరు నీకు అభిషేకం ఇవ్వనక్కర్లే. నీకు నూనె అభిషేకము, ఆలివ్ ఆయిల్ అభిషేకము, గోల్డ్ అభిషేకము, సిల్వర్ అభిషేకం ఏది నీకు అక్కర్లేదు. ఉంది అక్కడ ఆల్రెడీ నీ మీద అభిషేకము. ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడిగి విమోచించేసయ్యా, నీవే నా దేవుడు అని ఎప్పుడైతే అడిగా, వెంటనే నీవు అభిషేకించబడ్డావు. ఎవరు చేత అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత. ఎస్, ద హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ కమింగ్ టు యూ. ఆయన నీలో ఉన్నాడు. శాంక్టిఫికేషన్ అనగా నీవు ప్రత్యేకపరచబడుతున్నావు. అభిషేకం అంటే నీవు మనుషులలో నుంచి అనగా చెడు సహవాసము, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు క్రియలు, మోసము, ద్వేషము, కోపము, సమాధానము లేని స్థితి, ఇతరులను హింసించడము, కుటుంబంలో నెమ్మది లేకుండా జీవించడము, చెడు అలవాట్లతో, చెడు సహవాసముతో, భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నటువంటి స్థితిలో నుంచి నిన్ను నీవు ప్రత్యేకించుకొని, ఇక నీ మీదట నేను వీటిని చెయ్యను, అవన్నీ క్రీస్తు ప్రభు మీద నేను వేసేసాను, ఇంకా నేను ఇప్పుడు ఒక నూతన సృష్టి అని చెప్పగలిగినప్పుడు ఈ వాగ్దానములన్నీ నెరవేర్చబడతాయి. ప్రత్యేకపరచుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవరు నిన్ను వచ్చి బాబు నాయనా అని నిన్ను పరిచయం ఎవరు చేస్తున్నారు? చూడండి, ఒక తాగుబోతున్నాడు అనుకోండి, అతను చూసి పాస్టర్ కానీ లేకపోతే పెద్దలు కానీ ఏమంటారు? వాడు దేవాలయంలోకి రాడండి, వాడు ఒక తాగుబోతు, వాడి గురించి మీరెందుకు మాకు చెప్తారు, మనం వచ్చిన వాళ్ళని చూసుకుందాంలే అని వాళ్ళు
అతన్ని పట్టించుకోరు. వాడు ఒక దొంగ అండి, ఆమె వ్యభిచారి, అందరితో తిరుగుతూ ఉంటుంది. ఇదే కానీ వారిని దేవుని సన్నిధానంలోకి నడిపించి, అమ్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆమె చేసినటువంటి పాపం కానీ అతను చేసినటువంటి తప్పిదములు కానీ దొంగతనాలు కానీ చెప్పకుండా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడు ఆయన ముందటానంటే దట్ ఈస్ ద ట్రూ చర్చ్. అది నిజమైనటువంటి దేవాలయం, అది నిజమైనటువంటి సంఘం, అది నిజంగా దేవుని వైపు నడిపిస్తున్నటువంటి సహవాసం. వాళ్ళు నిజమైనటువంటి పెద్దలు, నిజమైనటువంటి వాక్యోపదేశకులు. వారిని నడిపించాలి, ఉన్నవాళ్ళని కాదు. నువ్వెంత దశంభాగం ఇస్తావు, దశంభాగం ఇవ్వకపోతే నీకు శాపాలు వస్తాయి, నీ కుటుంబంలో అభివృద్ధి లేదనంటే నీవు సేవకుని నీవు బలపరచడం లేదు, సేవకుని నీవు ఇవ్వడం లేదు. ఇదే ఎక్కడుంది నూతనత్వం? భూమి మీద ఆకాశం క్రింద క్రొత్తది ఏమున్నది? నీవు మార్చబడటమే క్రొత్తది. అందు గురించే దేవుడు చేసే పనులు దేవుణ్ణి చేయనివ్వాలి. మనం మనుషులు దానిని తీసుకొనకూడదు. మేమేదో చేస్తామని మోసగించకూడదు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం ఏమని సెలవిస్తున్నది? ద బుక్ ఆఫ్ ఎజెకియల్. ఈ యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 26వ వచనం ఏమని సెలవిస్తుంది? నూతన హృదయము మీకు ఇచ్చేదను. దిస్ ఇస్ న్యూనెస్. ఇది క్రొత్తదనం. అంటే నూతన హృదయమును నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వచ్చాడు. ఏముంది మానవునిలో? రాతి గుండె, దాన్ని తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. మీ అపవిత్రత పోవునట్లు నేను మిమ్మల్ని శుద్ధీకరిస్తాను. అపవిత్రత ఉంటుంది, అలాగే ఉంటుంది, శుద్ధీకరిస్తాను. ఆ తర్వాత ఏమంటాడనంటే నూతన స్వభావమును మీలో కలుగజేస్తాను. నేను జీవితాలు మారుతున్నాయి, లైఫ్ చేంజ్ అంటున్నారు, స్వభావం మారడంలే. అది ఎందుకు మారడం లేదు? ఎందుకనంటే నువ్వు దేవుని మీద ఆధారపడడం లేదు, దేవుని నీవు అడగడం లేదు. నా స్వభావమును మార్చు ప్రభువా, నా హృదయాన్ని తీసివేయి, కఠినమైనటువంటి హృదయం దాన్ని తీసివేయి. నీవు మాత్రమే చేయగలవు. వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్తారు, బాప్తిస్మాలు ఇచ్చేవారు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించినటువంటి వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి. అంతేగాని బాప్తిస్మము ద్వారా నీవు క్రీస్తులోనికి వస్తున్నావు అని చెప్పడం ఎంతవరకు అది సత్యము మీరు ఆలోచించండి. బాప్తిస్మం తీసుకోవడం అంటే యేసును నీవు అందరి ముందు ఒప్పుకొని చూంటున్నావు, ఆయన నా దేవుడు, నా రక్షకుడు, ఆయన వల్లనే నేను ఇప్పుడు నూతనత్వమును పొందాను. నూతన స్వభావము దేవుడు కలగజేస్తాడు, నూతన హృదయమును దేవునికి మీకు ఇస్తాడు. నూతన వస్త్రాలు తండ్రి ఇవ్వచ్చు, నూతనమైనటువంటి నెక్లెస్ భర్త కొన్ని ఇవ్వచ్చు, నూతనమైనటువంటి కారు అత్తమామలకు నీవు ఇవ్వచ్చు, లేకుంటే అత్తమామలు నీకు ఇవ్వచ్చు. నూతనమైనటువంటి మనుషులు ఇచ్చేటటువంటి వస్తువులు పెరిషబుల్స్, నశించిపోయేటటువంటివి. కానీ నూతనమైనటువంటి నిజంగా దేవుడు ఇచ్చేటివి ఏమిటంటే నూతన స్వభావము, నూతన హృదయం మీకు ఇస్తానంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏమని చెప్తున్నాడు దేవుడు అని అంటే, నా ఆత్మను మీ యందు నేను ఉంచుతాను. మన లోపల దేవుని ఆత్మ ఉన్నాడు. నా ఆత్మను మీ యందు ఉంచుతా. ఎందుకు? హల్లెలూయా స్తోత్రం చప్పట్లు కొడుతూ ఎగురుతూ దుంకుతూ నేనే ఆత్మచేత నింపబడ్డానని అందరిని తోసివేయడమో, లేకుంటే రండి నేను మీకు భాషలు నేర్పిస్తానని చెప్పడమో కాదు, భాషలు మాట్లాడటమే కాదు. ఈ మధ్యలో కొంతమంది బయలుదేరాలు పాస్టర్స్ ఏమనంటే, రండి మా దగ్గరికి, మేము స్కూల్ ఆఫ్ భాషలు, లాంగ్వేజెస్, టంగ్స్, స్కూల్ ఆఫ్ టంగ్స్ అంట, మా దగ్గరికి వచ్చి భాషలు నేర్చుకోండి. ఎంత సిగ్గుచేట, అవమానకరం. దేవుడు ఏమనుకుంటాడనంటే, నాకు పుట్టిన ఆలోచనలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు మాత్రమే కాదు, సైతాన్ కూడా అనుకుంటాడు, అమ్మో నాకే రాని ఆలోచనలు ఈ మానవునికి వచ్చాయి, అసలు నాకు తెలీదు, భాషలు నేర్పించడానికి ఓ స్కూల్ పెట్టవచ్చు అని చెప్పి సైతాన్ కూడా తెలియదు. ఎక్కడుంది నూతనత్వం? దేవుని ప్రియమైన ప్రజలారా, మన ఒక వాక్యోపదేశకుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తేమన్నాడంటే, పరిశుద్ధాత్మ మనకు ఒక సంచకరువు. సంచకరువు అంటే ఏంటిది? సంచకరువు చెప్పండి, మీరే చెప్పండి.
సంచకరువు అనంటే ఆదరించేవాడంట. సంచకరువు అంటే ఆదరించేవాడు కాదు. సంచకరువు అనంటే ఆయన మనకొక గ్యారెంటీగా ఉన్నాడు. ఇది జరుగుతుంది, ఆయన చేసిన వాగ్దానములన్నీ నెరవేరుతాయి, దానికి నేనే మీకు గ్యారెంటీ, తప్పక జరుగుతాయని చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సంచకరం అంటే అది. ఇగో ఇలా చెప్తున్నారండి వాక్యం. ప్రజలేమో విని వెళ్ళిపోతున్నారు. ఏం లాభం? వర్షిప్ బాగుంటుందని కొందరు, అక్కడ నూతనత్వమే లేదు. పాటలు పాడుతున్నారు, ఏం పాటలు పాడుతున్నారు? అక్కడ నూతనత్వం ఉందా? లేదు. అంటే ఆత్మలో నుంచి పశ్చాత్తాపముతో వారు రాసినటువంటి పాటలు, దేవునిని వారు తెలుసుకొని రాసినటువంటి పాటలు, ఆ రాగములు ఎంత మధురంగా ఉంటాయో, వింటూ ఉంటే హృదయంలోంచి దుఃఖము, లేకపోతే సంతోషము, లేకపోతే ఆనందము మన హృదయం నుంచి వచ్చి మనం దేవుని స్తుతిస్తాం. నూతనత్వం ఏమీ లేదు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఎందుకు ఇస్తున్నాడు ఈ వాగ్దానంలో? ఎందుకు ఇస్తున్నాడు అనంటే, దేవుని యొక్క కట్టడలను అనుసరించు వారిగాను, ఆయన విధులను గైకొను వారినిగా నేను మిమ్మల్ని చేస్తానంటున్నాడు. అది మనం చేయవలసిన ప్రార్థన. అది మనము చేయవలసినటువంటి ప్రార్థన. నూతనత్వం ఎలా వస్తుంది? పాత దాని మీద కృతజ్ఞత ధరించుకోవడము కాదు. పాత దాని మీద కృతజ్ఞత ధరించుకోవడము కాదు. మరి నూతనత్వం అంటే ఏమిటి? గొంగలి పురుగు ఉంటుంది చూసారా? ఆ గొంగలి పురుగు తాను బాగా చెట్టునంతా పాడు చేసేసి అది తన చుట్టూ ఒక గూడు కట్టుకుంటుంది. దాని సమయం కొన్ని రోజులైన తర్వాత అందులో నుంచి చక్కటి సీతాకోక చిలుక, అది భూమి మీద వాలదు. అది ఇంకా అది పాడు చేసే విధంగా ఉండదు. కేవలము పువ్వులలో ఉండేటటువంటి ఆ యొక్క తేనెను మాత్రమే తాగుతుంది. అది ఆ చక్కటి అందమైన సీతాకోక చిలుకగా బయటకు వస్తుంది. మెటమార్ఫిస్ అనగా ఈ గొంగలి పురుగు ఏ విధంగా సీతాకోక చిలుకగా మారింది, అది దేవుని యొక్క కార్యము. బాగా జ్ఞాపకం ఉంచుకోనండి. దట్ ఈస్ గాడ్స్ పవర్ ఆఫ్ క్రియేషన్. కొత్త దానిని చేయడము దేవునికి మాత్రమే సాధ్యం. అది మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు, అరే ఒకప్పుడు ఈయన తాగుబోతుండే, ఈ దినమున దేవునిని ఆయన అంగీకరించాడు కాబట్టి ఎంత నిస్వార్థమైనటువంటి జీవితం, ఎంత పవిత్రమైన పరిశుద్ధమైన జీవితమో ఇతడు జీవిస్తూ ఉన్నాడు అని నీ గురించి నా గురించి మనుషులు సాక్ష్యం ఇవ్వాల్సింది. అది దేవుడు చేసిన కార్యమును బట్టి. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, వాగ్దానములు తీసుకున్నావు. అవి ఎందుకు అనంటే దేవుని కట్టడలను విధులను ఆచరించడానికి నీకు పరిశుద్ధాత్మని దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత నూతనత్వం ఎక్కడుందో మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకని ఇంతకుముందే చెప్పాను. సెపరేట్ యువర్ సెల్వ్స్. సాంక్టిఫికేషన్. మనము సెపరేటెడ్ ఫర్ అ హోలీ యూస్, సెపరేటెడ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనము ప్రత్యేకింపబడ్డాము. నువ్వు గౌన్ వేసుకుంటేనే ప్రత్యేకింపబడ్డావు, లేకపోతే సూట్ వేసుకుంటేనే ప్రత్యేకింపబడ్డావు, లేకుంటే ఆ టోపీ ఇలా పెట్టుకుంటేనే ప్రత్యేకింపబడ్డావు, లేకపోతే ఇలా ఇవన్నీ కాదు. నీ హృదయము మార్చబడితే నిన్ను నీవు అందులో నుంచి ప్రత్యేకించుకున్నావు. ఇంతకుముందు ఉన్నటువంటి మేకల గుంపులో నుంచి నీవు గొర్రెల గుంపులోనికి వచ్చేసావు. మీరు మనస్సు మారి ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమేదో, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందుడి. రెన్యూ యువర్ మైండ్.
ఈ లోకములో నీవు వేటినైతే చూస్తూ ఉన్నావో వాటిని బట్టి శోధింపబడుతున్నావు, ఆకర్షింపబడుతున్నావు, ఆలోచిస్తున్నావు. ఒక అందమైనటువంటి స్త్రీని చూస్తే నీవు తట్టుకోలేకపోతున్నావు, ఆకర్షింపబడుతున్నావు. ఒక అందమైన పురుషుని చూస్తే ఆకర్షింపబడుతున్నావు. ఎవరి దగ్గరైనా ఒక అందమైన వస్తువులు ఉంటే దాన్ని లాక్కొని వెళ్ళిపోదాము, అది కూడా నాకు కావాలి. ఈ విధంగా లోకములో అనుసరించేటువంటి మర్యాదలు, ఇది ముట్టకూడదు, ఇది తినకూడదు, ఈ దినమున ఈ పని చేయకూడదు, ఆ చంద్రుడు ఈ విధంగా ఉంటే అది చేయకూడదు, చంద్రుడు ఈ విధంగా ఉంటే ఇది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. ఇవన్నీ మర్యాదలు చాలా ఉన్నాయి, నేను టీవీలో చెప్పలేను, అవన్నీ మీకు తెలుసు. వాటిని మనం అనుసరింపకూడదు. మరి ఏం చేయాలి? మనము దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. ప్రభా, ఈ పని నేను చేయాలి, నీ చిత్తం ఏమైనదని దానికి నూతనపరచబడిన మనస్సు, అనగా ఈ లోక సంబంధమైనది కాదు. నేను నీ కొరకు నేను ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు కొద్ది సంవత్సరం క్రితం. ఒక మల్టీనేషనల్ కంపెనీలో నాకు ఉద్యోగము ఆఫర్ లెటర్ వచ్చింది బ్రదర్. కానీ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని రా నీవు అని చెప్పారు. నాకు ఎక్స్పీరియన్స్ లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నేను అన్నాను. అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, నేను ఇప్పిస్తాను నీకు 6 months ఎక్స్పీరియన్స్ నీకు ఉన్నట్లుగా ఒక కంపెనీలో నుంచి ఇంత డబ్బు అవుతుందని చెప్పాడు అని అతను నాతో చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, సహోదరుడా, సత్యమును బట్టి జీవించు. అబద్ధముల మీద నీవు పనులు చేస్తే, అబద్ధమును ఆనుకుంటే ఏదో ఒక దినమున ఆ అబద్ధము నిన్ను పట్టి దోషిగా నిలబెట్టి శిక్ష పడేలాగా చేస్తుంది. ఆ పని మాత్రం నీవు చేయకు, నా దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు అని నువ్వు డైరెక్ట్గా వాళ్ళతో చెప్పు. ఎందుకు అనంటే, ఎక్కడి నుంచి మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తీసుకొని వస్తున్నారో కంపెనీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు తప్పకుండా ఎంక్వైరీ చేసి అలాంటి వారిని పట్టుకుంటారని చెప్పాను నేను. అప్పుడు ఆ ఆఫర్ లెటర్ తీసుకొని ఆ అబ్బాయి కంపెనీ వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పాడు, నా దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, నేను నిజం చెప్తున్నాను, మీరు నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తే దానికంటే మీరు తక్కువ శాలరీతో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు, వీ లైక్ యువర్ హానెస్టీ, వీ అప్రిషియేట్ ఇట్. కాబట్టి నీకు అంత శాలరీ కాకుండా కొంచెం తక్కువ శాలరీ ఇస్తాం, నువ్వు అన్నీ నేర్చుకున్న తర్వాత ఒక 1 year తర్వాత నీ శాలరీని మేము పెంచుతామని చెప్పి అతను తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనంటే, వీళ్ళు ఎంక్వైరీ చేస్తే 11 మంది ఈ ఎక్స్పీరియన్స్ లేకున్నా ఆ ఫోర్జ్డ్ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చారు కదా, వాళ్ళందరినీ సర్వీస్లో నుంచి రిమూవ్ చేశారు. వాళ్ళకి ఎక్కడ జాబ్ రావడం లేదు. ట్రూత్, సత్యం, మనము దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారం చేసినప్పుడు తప్పకుండా దేవుడు దీవిస్తాడు. పక్షిరాజును చూడండి, అది చాలా బలమైనటువంటి రెక్కలు కలిగి మంచి కాళ్ళతో దేన్ని పట్టుకున్నా వదిలిపెట్టదు. ఇంకా అంత బలమైనటువంటి క్లాస్ ఆ కాలి గోళ్ళు. ఆ తర్వాత దాని ముక్కుతో దేనిని పొడిచినా మాంసం ఇలా తీసేస్తుంది అన్నమాట. అలాంటి పక్షిరాజు కొద్ది రోజులైన తర్వాత ఇలా ఇలా అయిపోతాడు, మెల్లే స్లో అయిపోతాడు. వేగంగా ఎగరలేక, ఆహారమును వేటాడి పట్టుకోలేక, వేటాడినా దానిని తినలేక చాలా నీరసించిపోతుంటా. అలాంటప్పుడు ఏం చేస్తాడు పక్షిరాజు? చాలామంది ప్రార్థించలేకపోతున్నాను, నీరసించిపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, ముందులాగా నేను 3 గంటలకి తెల్లవారి లేవలేకపోతున్నాను, ప్రభు సన్నిధానంలో గడపలేకపోతూ ఉన్నాను. ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఈ పక్షిరాజు ఏం చేస్తాడనంటే, అతడు తనకున్నటువంటి బలమంతా ఉపయోగించి చాలా ఎత్తైన కొండపైకి ఎగిరి ఆ కొండ మీద కూర్చుంటాడు. ఎవరికి అందంత దూరంలో కూర్చొని తనకున్నటువంటి ఆ ముక్కుతో మొత్తం తన ఈకలన్నింటినీ పాత వాటిని పెరికి వేస్తాడు. ఆ తర్వాత
తన కాలి ఆ గోళ్ళు ఉంటాయి చూసారా, క్లాస్, వాటన్నిటిని ఇలా బాగా రాసి 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 అవన్నీ ఏమీ లేకుండా పోతాయి, బోడిగా అయిపోతాయి. ఆ తర్వాత దాని ముక్కును, బీక్, దానిని బండ మీద కొట్టి విరగొట్టేసుకొని డ్రెస్డ్ చికెన్ లాగా, అంటే అంతా దాని మీద ఉన్నటువంటి బోరంతా పెరికి వేసినటువంటి కోడిలాగా అలా ఉంటుందన్నమాట. కొద్ది రోజులు అయినాక మళ్ళీ దానికి పక్షిరాజుకు ఆ రెక్కలు మలవడము, అవి చాలా నీట్గా క్రొత్తగా కనబడము, దాని ముక్కు కూడా పెరిగి చాలా షార్ప్గా అవ్వడము, దాని కాలి వేళ్ళు కూడా, ఆ యొక్క క్లాస్ కూడా బలంగా మళ్ళీ తయారై అది అవన్నీ సరిగ్గా సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా బలంగా ఎగురుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. తనకున్నవన్నీ తీసివేయడం, మనస్సు మారి నూతన మగడం ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని ప్రియమైన ప్రజలారా, నేను ఒక వాక్యం చూపిస్తాను. అదేమిటి అనంటే, మానవునిలో పాతది ఉంటుంది, క్రొత్తది ఉంటుంది అనే దానికి వాక్యం చూపిస్తున్నాను. ఏంటి బ్రదర్, మీరు న్యూ ఇయర్లో ఏం చెప్పాలి? మీకు ఆశీర్వాదాలు వస్తాయి, నీ కారు వచ్చేస్తుంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది, ఇదిగో మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది, మీ కోడలికి పిల్లలు పుట్టేస్తారు, ఇదే నా వాగ్దానం నేను చెప్పాల్సింది? నేను అలా చెప్పలేను. అవి జరగవు కాదు. ఎందుకు అనవసరంగా అబద్ధాలు చెప్పాలి? ఎందుకు ఏమనంటే మేము నమ్మి చెప్తున్నామండి, విశ్వాసం ద్వారా ఆమెకు జరుగుతుంది. అవును, దేవుడు చేయడు, వీళ్ళు విశ్వాసం ద్వారా చెప్తే, ప్రార్థన చేస్తేనే జరుగుతాయి. కాబట్టి అలాంటి వాక్యములు మీరు చేయించుకోండి. నేనేం మిమ్మల్ని ప్రలోభ పెట్టడం లేదు. కానీ నూతనత్వం అంటే ఏమిటో నేను చూపిస్తున్నా. ఇది ఎంతో దేవుని సన్నిధానంలో కూర్చొని తీసుకొని వచ్చినటువంటి వాక్యం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. బైబిల్స్ ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఇప్పుడు బైబిల్స్ తెరిచి ఉంచి నేను చెప్పినటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో ఎవరో చూస్తున్నారో, అక్కడ ప్రాచీన స్వభావం అన్న దగ్గర 1 అని వ్రాయబడి ఉంది. ప్రాచీన స్వభావము అన్న దగ్గర 3 అని చిన్నగా వ్రాయబడి ఉంది. ఆ క్రింద మనము బైబిల్లో చూస్తే ఆ ప్రాచీన స్వభావం అనేటటువంటి మాటకు మూల భాషలో ప్రాచీన పురుషుడు అని వ్రాయబడింది. అనగా ఒక మనిషిలో అతని స్వభావము పాత స్వభావం, ద్వేషించేది, భార్యను హింసించేది, భర్తను అనుమానించేటటువంటిది, డబ్బాశ, ధనాశ, ఇష్టానుసారంగా ఈ లోక సంబంధమైన వాటిని కలిగి ఉండడము, జీవించడము, ఇవన్నీ ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు. ఆ ప్రాచీన పురుషుని ఏమంటున్నాడనంటే 23వ వచనంలో, ఈ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడినటువంటి వారై, అనగా మన ఆలోచనల విధానములో, మన జీవిత విధానములో, మనం చేయాలనుకున్నటువంటి వాటన్నిటిలో, ఆ విధానములన్నిటిలో కూడా నూతన పరచబడాలి. న్యూనెస్, నాట్ న్యూ ఇయర్. న్యూనెస్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. ఓల్డ్ హ్యాస్ గాన్, పాతవి గతించెను. ఆ పాత వాటిని తీసివేసి నీ లోపల ఉన్నటువంటి పాత పురుషుడు, చాలాసార్లు నేను వింటూ ఉంటాను, అన్నీ వదిలిపెట్టి నమ్మకంగా ఉండేటటువంటి వాళ్ళు, పోట్లాటలు వీటన్నిటినీ ఏమీ చేయనటువంటి వాళ్ళు, ఇంతకుముందు వాళ్ళు రోడ్డు మీద దాదాలు అన్నమాట, మోసగాండ్లు, ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు. ఎప్పుడైనా వారికి ఎవరైనా ఎదురుపడి వీరిని ఏదైనా రెచ్చగొట్టారనుకున్నప్పుడు వీళ్ళు ఏమంటారు? చూడు, నేను ఊరుకుంటున్నా, మళ్ళీ నా పాత స్వభావంలోనికి వెళ్ళానంటే నీవు ఇక్కడ ఉండవు, ముక్కలు ముక్కలుగా చేస్తా నిన్ను. పాత స్వభావం, ప్రాచీన పురుషుడు అట్లానే ఉంటాడు. అది వదులుకోవాలి. అది వదులుకోనంత వరకు నూతనత్వము లేనట్లే లెక్క. ప్రాచీన పురుషుణ్ణి తరమకపోతే
నూతన పరచబడకపోతే, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనడి. నవీన స్వభావం అంటే మళ్ళీ క్రింద ఇక్కడ ఫుట్ నోట్స్లో 4 చూడండి. నూతన పురుషుడు, క్రొత్తది. నేను ఇంకా అవన్నీ చేయను, నాకు అదేంటో తెలీదు. సిగరెట్ తాగేటటువంటి వాడు సిగరెట్ని వదిలిపెడితే అదేంటో నాకు తెలీదు. ఆల్కహాల్ తాగేటటువంటి వాడు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ సేవించేటటువంటి వాళ్ళు, వ్యభిచారపు ఊబిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు, మోసం చేసి ఇతరులను మోసం చేసి భయపెట్టించి డబ్బులు లాక్కునేవాళ్ళు, ఇవన్నీ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ అది అంటే ఏంటో నాకు తెలియదు, నేను అది చెయ్యను, నాకు సంబంధమే లేదు. నేను ఇప్పుడు దేవుని స్వభావం నాలో ఉన్నది, ఆయన పోలికను నేను ధరించాను అని ఈ న్యూ ఇయర్ దినమున 1/1/2024 దినమున నీవు నేను మనం చెప్పగలమా? ఆయన పోలికలోనికి నేను మార్చబడుతూ ఉన్నాను. అది నాలో ఉన్నటువంటి నూతనత్వం. న్యూ ఇయర్ కాదు, ఇప్పటికే ఓల్డ్ ఇయర్ అయిపోయింది. పాత సంవత్సరం అయిపోయింది. 24 ఈజ్ ఓల్డ్ నౌ. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ ప్రాచీన పురుషుణ్ణి తీసివేయాలి. మనము దేవుని స్వభావంలో రూపించబడినటువంటి నవీన పురుషుణ్ణి మనం ధరించుకున్నట్లయితే అంతకంతకు వర్ధిల్లుచు ఆత్మలో మనము సంతోషిస్తూ ముందుకు సాగిపోతాం. అలాంటి కృప దేవుడు అందరిలో నాలోనూ కలుగచేయునుగాక. ప్రార్థించుకుందామా? ప్రభా, ఈ లోకాశలకు లొంగిపోయి ఇంతవరకు ప్రాచీన స్వభావం కలిగి ఉంటిని, ఇప్పుడు దాన్ని తీసివేస్తూ ఉంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినట్లుగా సమస్తం పాత వాటిని తీసివేయండి, క్రొత్త వాటిగా చేయండి నా జీవితంలో. మా ఇల్లు పాతదే, మా ఇంట్లో ఉన్నవన్నీ పాతవే, నాకున్నవన్నీ పాతవే, కానీ నాలో స్వభావం నూతన పరిచే దేవుడు నీవు. నూతన హృదయం నాకు కావాలి, నూతన స్వభావం నాకు కావాలి. వీటన్నిటిని నాకు ఇచ్చి నన్ను నూతన పరచు. ఇంతవరకు నన్ను ద్వేషించినటువంటి వారు, ఇంతవరకు నన్ను చీపు అని తరిమి వేసినటువంటి వారు, ఇంతవరకు నన్ను దూషించినటువంటి వారు ఇప్పటి నుండి నన్ను ప్రేమించులాగున నాలో నీవుండి నన్ను వర్ధిల్ల చేయి. యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ 2024వ సంవత్సరము మీకు ఆశీర్వాదకరంగాను, ప్రభు రాకడకు సిద్ధపడి ఉండి ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆత్మను కలిగి ఉన్నట్లుగా దేవుడు మనందరినీ సిద్ధపరిచి ఈ 2024లో నడిపించునుగాక. లార్డ్ కమ్ క్విక్లీ. ప్రభువా త్వరగా రమ్ము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.